హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ స్టాండర్డ్ ఫామ్స్ గురించి చూద్దాం. తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రెండిట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. విడదీసి రాయడం తెలుగులో. ఈ ఎక్స్పాండెడ్ ఫామ్లో ఏంటంటే మనం 39 ఉంది కదా, 39 దీన్ని విడదీసి రాయాలంటే ఫస్ట్ మనకి ప్లేస్ వాల్యూస్ తెలియాలి. సో ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. సో ఇక్కడ ఫస్ట్ 3 తీసుకోవాలి. ఇక్కడ టెన్స్ ప్లేస్లో 3 అంటే 3 × 10 ప్లస్ 9. ఇక్కడ 3 10s are 30 ప్లస్ 9. యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది, కానీ మనం షార్ట్కట్లో కావాలి అంటే 3 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 3 తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవచ్చు. అది కావాలంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది షార్ట్కట్ అనమాట. యాక్చువల్గా షార్ట్కట్ కన్నా మెయిన్ మెథడ్ ఫాలో అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే షార్ట్కట్స్ ఎప్పుడైతే జీరోస్ వస్తాయో అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో మెయిన్ మెథడ్ అయితే ఇది. సో షార్ట్కట్ దగ్గరికి వస్తే ఇక్కడ 3 ఉంది కదా, ఫస్ట్ లాస్ట్లో ఉన్న నెంబర్ 3 రాసుకొని దాని తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. అండ్ ఎక్స్పాండెడ్ ఫామ్లో మనం జీరోస్ కన్సిడర్ చేయము, ఎందుకంటే ఇది టెన్స్ ప్లేస్లో ఉంది. సో 0 × 10 అంటే 0 10s are 0నే కదా, కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయం. సో డైరెక్ట్గా వన్స్ ప్లేస్లో ఉన్న 8 వేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇది చూడండి, ఇది 9 × 1000. సో 9 × 1000 9000 ప్లస్ 2 × 100 200 ప్లస్ 1 × 10 10 ప్లస్ 0 రాయొచ్చు. రాసినా కరెక్టే, రాయకపోయినా కరెక్టే. సో ప్లేస్ వాల్యూస్ వస్తే ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అండ్ 10,000s. షార్ట్కట్లో చెప్పాలి అంటే 6 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్. ఇక్కడ 4 ఉన్నాయి కదా, సో 4 zeros ప్లస్ 1 తర్వాత 3 zeros, 2 తర్వాత 2 zeros, 8 తర్వాత 1 0 ప్లస్ 7. సో నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్కి వచ్చేసి చాలామంది ఎక్స్పాండెడ్ ఫామ్ రాయగలుగుతారు, కానీ స్టాండర్డ్ ఫామ్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే స్టాండర్డ్ ఫామ్లో ఇలా డైరెక్ట్ స్టాండర్డ్ ఫామ్ ఇస్తే చాలా సింపుల్, ఎవరైనా చేస్తారు. ఎప్పుడైతే మధ్యలో కొన్ని నెంబర్స్ స్కిప్ అవుతాయో, సో ఇలాంటి దగ్గర చాలామంది ఇవి ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లో మనకి ఏమేమి ఇచ్చారో అవి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అన్నీ ఉన్నాయా లేదా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s అవన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో దానికన్నా బెటర్ ఏంటంటే నేను చెప్పిన మెథడ్ ఫాలో అవ్వండి, ఇంకా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ చూడండి, ఎంత ఇది, హండ్రెడ్స్. సో 200 కాబట్టి ప్లేస్ వాల్యూస్ రాసుకోండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో వన్స్ ప్లేస్లో 5, టెన్స్ ప్లేస్లో 3, 100 ప్లేస్లో 2. సో ఆన్సర్ ఈస్ 235. ఇది మీరు డైరెక్ట్గా చేసినా వచ్చేస్తుంది. ఈ మెథడ్ ఎందుకు చెప్పానంటే మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ చూసుకోండి, ఎంత ఉంది, ఇది 30,000. సో 30,000 అంటే 10,000s నెంబర్ అనమాట. సో మనం ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ 10,000 వరకు రాసుకోవాలి. లైక్ చెప్పండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అక్కడ ఏమేమి నెంబర్స్ ఉన్నాయో అవి రాసుకోవాలి. ఇక్కడ 10,000లో 3 ఉంది, సో 3. అండ్ థౌజండ్స్లో నెంబర్ ఉందా, ఇక్కడ థౌజండ్స్లో నెంబర్ లేదు. ఏం నెంబర్ లేదంటే అక్కడ 0 వేసుకోవాలి. హండ్రెడ్స్లో 500 ఉంది అంటే 5 ఉంది. సో 100s ప్లేస్లో 5. అండ్ 10s ఏమైనా ఇచ్చారా, ఏం లేవు. సో 10s ప్లేస్లో 0 అండ్ 1s ప్లేస్లో 8 ఉంది. సో ఇది స్టాండర్డ్ నెంబర్ అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి 30508. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఇది నేర్పిస్తారు ఇలాగా. సో దీని ఆన్సర్ వచ్చేసి 358 ఇలా రాసేస్తూ ఉంటారు కొంతమంది. ఇలా రాయకూడదు. సో ఇలాగా ప్లేస్ వాల్యూస్ కనుక వేసుకొని మీరు రఫ్ వర్క్ చేసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అందరు రాస్తారు, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. స్టాండర్డ్ ఫామ్లో కూడా
అన్ని నెంబర్స్ ఇస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడైతే నెంబర్స్ కొన్ని స్కిప్ అవుతాయో అక్కడ ఈ విధంగా చేసుకోవాలి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఉన్న గంట